హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ ఏంటంటే తెలంగాణ స్టైల్ బోటీ ఫ్రై. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా? అయితే దానికోసం బోటీని ఇలా మంచిగా క్లీన్ చేసుకొని కుక్కర్లో వేసి కొంచెం పసుపును కొంచెం ఉప్పును వేసి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. అలా ఉడికిన తర్వాతకి ఒక బాండీని తీసుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకొని ఉడికిన బోటీని వేసేసి ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. అలా కొంచెం ఫ్రై అయిన తర్వాతకి పావు టీ స్పూన్ పసుపును వేసేసి మంచిగా కలిపేసి మూత పెట్టేసి కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉంచండి. ఎప్పుడైనా బోటీని ఫ్రై చేసేటప్పుడు మూత పెట్టి జాగ్రత్తగా సైడ్ నుంచి కలుపుకోవాలి, ఎందుకంటే బోటీ అనేది చిట్లుతూ ఉంటుంది కాబట్టి. ఇలా బోటీ అనేది మంచిగా ఫ్రై అయిన తర్వాతకి 4 పచ్చిమిర్చీలను తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసి మంచిగా కలిపేసి కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాతకి అలానే ఒక ఆనియన్ తీసుకొని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఆనియన్ ఫ్రై అయిన తర్వాతకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి మంచిగా కలిపేసి మూత పెట్టేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసి సరిపడా కారం వేసేసి మళ్ళొకసారి మంచిగా కలిపేసి మూత పెట్టి కొంచెం ఎర్రగా ఫ్రై అయ్యే వరకు ఉంచండి. అలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాతకి అన్ని స్పైసెస్ని కలిపి మిక్సీలో పట్టేసి ఇలా మసాలా అనేది వేయండి. ఇలా మసాలా వేసిన తర్వాతకి మంచిగా కలిపేసి ఒక 5 నిమిషాలు అనేది ఫ్రై అయిన తర్వాతకి ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరను వేసేసి మంచిగా కలిపేసి ఒక 5 నిమిషాలు ఉంచుకొని దింపుకోండి. ఎంతో సింపుల్గా చేసిన తెలంగాణ స్టైల్ బోటీ ఫ్రై రెడీ.